ఆపరేషన్ సింధూర్ పై చర్చకు డిమాండ్ చేసి కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు పారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ హయాంలో వేలాది మంది తీవ్రవాదానికి బలైపోయినా పట్టించుకోలేదన్నారు. తీవ్రవాదాన్ని తుదిముట్టించేందుకు ప్రభుత్వం ప్రతిచర్యలు తీసుకుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ సహించలేకపోతోందని మండిపడ్డారు. పార్లమెంట్లో చర్చకు రాకుండా ప్రతిపక్షాలు పారిపోవడం సిగ్గుచేటన్నారు కిషన్ రెడ్డి. అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. పార్లమెంట్లో చర్చ కావాలని కోరారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కూడా అనేక సార్లు డిమాండ్ చేశారు. చివరికి రోజు భారత ప్రభుత్వము పార్లమెంట్లో చర్చకు బీఏసీ మీటింగ్లో అంగీకరించి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి సమయంలో రాహుల్ గాంధీ పార్లమెంటుకు రాకుండా పారిపోయాడు. పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాద సమస్య మీద కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. ఏ రకంగా పాకిస్తాన్ విషయంలో ఏ రకంగా మెతకవేకర్ అవలంబించిందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఎన్ని వేల మంది చనిపోయారో మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతుందని దేశ ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చుంటే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడిపోయి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక పొరపాట్లు బయటకు వస్తాయన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిగెత్తుతున్నదో మనం చూస్తా ఉన్నాం.